వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎంకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎంకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీకి సంబంధించినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు. ఒంటి నొప్పితో ఆయన హాస్పిటల్లో చేరి శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేసీఆర్ ను చూడటానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట నుంచి నేరుగా నందినగర్ లోని ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు కూడా ఉన్నారు, పలువురు పొలిటీషియన్స్ కూడా ఆయన వెంట వచ్చారు. అయితే ఎప్పటి నుంచో ఆయనని పరామర్శించడానికి వస్తానని చెప్పినప్పటికీ తన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు. అయితే నేరుగా ఆయన ఇవాళ కలవడానికి వస్తారని చెప్పారు. దాదాపు గంటన్నర పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో ఉంటారు. కేసీఆర్ ను కలవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు ఆయన రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్ లో పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకుని నేరుగా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనకు ఇంకా ఎన్ని రోజులు రెస్ట్ అవసరం ఉంటుంది, తర్వాత ఎట్లా ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా చూస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లంచ్ కూడా చేస్తారు. ఆయన చేసేటువంటి లంచ్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక కేసీఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు కేవలం ఎవరు కూడా అందుబాటులో లేరనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఆయన ఇవాళ దాదాపు 12:30 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి గన్నవరం వెళ్ళిపోతారు. అయితే ఇప్పటి నుంచో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత
కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దగ్గర ఆయన కింద పడిపోయినప్పుడు, ఆయన తుంటికి గాయమైనప్పుడు యశోద ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం ఆసుపత్రికి చేరుకున్నారు. తర్వాత చాలా మంది ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి సైతం ఆయనను ఫోన్ లో పరామర్శించినటువంటి నేపథ్యంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను కలవడానికి రావటం, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన దీంట్లో భాగంగానే ఇక్కడ చేరుకున్నారు. యాక్చువల్ గా టైం ఇంకా అరగంట ముందే వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ ఫ్లైట్ డిలే వలన, ఆయన బిజీ షెడ్యూల్ వలన అరగంట లేటుగా ప్రారంభమైంది. 12:30 వరకు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో ఉంటారు. 12:30కు ఆయనతో పాటు కలిసి లంచ్, పాలు, అదేవిధంగా పళ్ళు, ఆయన మధ్యాహ్నం చేసేటువంటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనం చేసుకుని నేరుగా గన్నవరం నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ సమావేశంలో కేవలం ఇది ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చినటువంటిది, ఎట్లాంటి రాజకీయ సమావేశం కాదు. కేవలం ఆరోగ్యం, యోగక్షేమాలు కనుక్కొని తను ధైర్యం చెప్పడానికి వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నందినగర్ లోని నివాసం వద్ద అభిమానులతో కోలాహలంగా ఉంది. తమ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా కోలుకోవాలనేటువంటిది చాలా మంది అభిమానులు రోజువారీ ఇక్కడికి వచ్చి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా రావడంతో పాటు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులతో పాటు ఇతర అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడంతో కొంత భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి గైడ్ లైన్స్ చూసుకుంటూ ముందుకు వచ్చి ఇవాళ నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకోగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కూడా రిసీవ్ చేసుకుని నేరుగా ఇంటర్ తీసుకెళ్లారు. ప్రస్తుతానికి కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పుడే అల్లా రాజేశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్లి మాట్లాడుతున్నారు. కేవలం కేసీఆర్ వెంట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు సైడ్ కి మిథున్ రెడ్డి, అదేవిధంగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. మరోవైపు కేటీఆర్, అదేవిధంగా దానం నాగేందర్, పలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. కేవలం వారు మాత్రమే కూర్చొని మాట్లాడుతున్నారు. ఆరోగ్యం కోసం ఆరా తీయడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయనకు త్వరగా కోలుకోవడానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా ఆయన కోరారు. కేవలం ఇది ఆయనకు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధంతో కేవలం ఆయన ఆరోగ్యానికి సంబంధించి యోగక్షేమాలు కనుక్కోవడానికి మాత్రమే నేరుగా వచ్చారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎలక్ట్ అయిన రోజు విజయవాడలో ఆయన ప్రమాణ స్వీకారానికి సైతం ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు కేసీఆర్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. తన ఆశీర్వాదాన్ని కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కష్టపడి పైకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన అద్భుతంగా చేయగలుగుతాడు, తమ సహకారం ఎప్పుడు ఉంటుంది, తనకు కొడుకు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఆ రోజు సభాముఖంగా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ అదే అనుబంధాన్ని కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేటువంటి నేపథ్యంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో అప్పటి నుంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అదే అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తను బాగుండాలనేటువంటి కోరుకున్నటువంటి నేపథ్యంలో తను నేరుగా వచ్చి పరామర్శిస్తానని జగన్మోహన్ రెడ్డి నిన్న అధికారికంగా వెల్లడించారు. అదే నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరామర్శ కొనసాగుతుంది. ఆయన వెంట ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు, ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించిన తర్వాత మరొక అరగంటలో ఈ పరామర్శ పూర్తవుతుంది. నేరుగా ఇక్కడ నుంచి ఆయన లోటస్ పాండ్ కు వెళ్తారనేటువంటి సమాచారం ఉంది. అక్కడ ఒక అరగంట పాటు ఉండి నేరుగా అక్కడ నుంచి బేగంపేటకు వెళ్లి మళ్ళీ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకల్లా ఆయన గన్నవరం చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అంత బిజీ షెడ్యూల్ లో కూడా కేసీఆర్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావడం ఆయనకు మనోధైర్యాన్ని ఇస్తుందనేటువంటి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. వారు లోపల కేసీఆర్ లేచి నిలబడినటువంటి పరిస్థితి కాబట్టి ఆ బెడ్ మీద ఆయన పడుకొని రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి చర్చలు అయితే అంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాటలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి నేరుగా ఇక్కడ నుంచి లోటస్ పాండ్కి వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎంకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎంకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.